హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్లో 3 వైర్లు కట్ అయ్యాయి. అవి మనము ఎలాగైతే చేసుకోగలము అనేది చిన్న ఎక్స్ప్లెయిన్ మీ ముందుకి వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ముందు మనం ఫ్యాన్ 3 బోల్ట్లు ఇప్పుకొని దాన్ని ఓపెన్ చేసుకుని తర్వాత ఒక టెస్ట్ ల్యాంప్ని తీసుకొని చెక్ చేసుకోవాలి. 3 వైర్లకు కానీ కరెంటు రాకపోని ఎడల అప్పుడు ఏం చేయాలంటే అది ఓపెన్ చేసిన వైర్లని కొంచెము రిమూవ్ చేసుకొని కొంచెము అది బ్లేడ్తో కానీ లేకపోతే చాకుతో కానీ కట్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చెక్ చేయాలి. అంతా ఓకే అయినాక అప్పుడు ఏమిటంటే ప్రాపర్గా మనం బిగించిన తర్వాత మీద మనము క్యాప్ వేసుకొని మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా మనము మీద డోరు బిగించినాక మళ్ళీ ఫైనల్గా మనం మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. బాడీకి ఏమైనా సప్లై వచ్చిందా లేకపోతే కరెక్ట్గా వచ్చిందా చూసుకోవాలి. ఒకసారి వచ్చినాక అప్పుడు ఫైనల్గా మనము సెట్ చేసుకోవాలా. డోరు బేరింగ్లు బాగున్నాయా లేదు కూడా ఎలాగ ఇప్పున్నాం కాబట్టి చూసుకోవాలి. తర్వాత ఏమిటంటే కెపాసిటర్ కూడా బాగానుందో లేదో చూసుకొని కెపాసిటర్ కలిపి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఫైనల్గా మీద డోరు వేసేయాలి. ఫ్రెండ్స్, దీంట్లో నాకు ఏమాత్రం కూడా అనుభవం లేదు. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి కోరుకుంటున్నాను. మీకు చిన్నగా ఇలాంటివి ఇవి జనాల్లోకి అందించాలనేసి నాకు చిన్న కోరిక. ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి జనాలకి ఎవరికి తెలియదు కదా. దానివల్ల చిన్నగా వీడియోలు చేసి జనాల్లోకి పంపిద్దామని నాకు ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. మేము ఉండేది చాలా పల్లెటూరు. ఇక్కడ ఎవరు ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు కానీ పెద్దగా ఉండరు. ఎక్కడో రేరుగా ఉంటారు. ఇంచుమించు మా ఊరు నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. కాబట్టి జనాల్లో కొంచెం ఇబ్బంది పడ్డము అవుతుంది. దానికి మనకు చిన్నపిల్లప్పటి నుంచి ఎలక్ట్రీషియన్లో వర్క్ చేయడం చిన్నగా మనకు తెలిసినంత వరకు చేస్తుంటాము. అదే మీకు తెలియజేసుకుంటాం అనేసి నా కోరిక. మన దగ్గర అయితే మైక్లు కెమెరాలు అవేం లేవు. ఓన్లీ మొబైల్తోనే వీడియో తీసి పెట్టడం జరుగుతుంది ప్రజెంట్. అలాగ డోర్ వేసుకున్నాక కొంచెం చుట్టూ ప్రెస్ చేసుకుని ఆ విధంగా తిరుగుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత దాని నట్టు బోల్ట్లు అనేవి పర్ఫెక్ట్గా బిగించుకోవాలా. పని విషయంలో అయితే పర్వాలేదు, మనకు తెలిసినంతవరకు చేసుకోగలం. కానీ కాకపోతే ఈ వీడియోలు ఎలాగ మనము ప్రాపర్గా మనం చేయాలి అనేది దీంట్లో మనకు అనుభవం అయితే లేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ వల్ల కొంచెము ఎందుకైనా చేస్తున్నా కదా, కొంచెం కెమెరా పెట్టేసి వీడియో తీసి కొంచెం జనాల్లో పెట్టిన
అన్న ఒక చిన్న సజెషన్తో దిగడమే జరిగింది. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన్నిస్తారనేసి కోరుకుంటున్నాను. ఇదిగో ఆ విధంగా మనకి ఫ్రీగా బాడీ తిరిగినట్టు చూసుకోవాలి. చూసుకున్నాక ఫైనల్గా మనము బాడీకి సప్లై ఏమైనా వస్తుందా లేదా అని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా. అలాగా 3 వైర్లు బయట తీసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. మనం ఏదో టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే చాలా దూరంలో వెళ్ళాలి. అదే మా ఊర్లో అయితే నేను మ్యాక్సిమం అన్నీ చేస్తుంటాను. నా నుంచి అన్ని వీడియోలు కలిపి వస్తుంటాయి. జనాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేద్దామనేసి అనుకుంటున్నాను. కాబట్టి మీ వంతు సబ్స్క్రైబరు, లైక్ అండ్ షేర్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో కొంచెం నాకు తెలియజేస్తారనేసి కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే కెపాసిటర్ క్లాంప్ సెట్ మనం బిగించుకోవాలి. కెపాసిటర్ని ఆ విధంగా సెట్ చేసి అసలు మీకు ఏదైనా అవసరమైతే ఏదైనా ప్రాబ్లం కానీ ఉన్నట్లయితే ఒకసారి నా కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి కోరుకుంటున్నాను. ఇంతకీ ఏమైనా మాటల్లో ఆడే లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు. ఎలా అయితే మనము చేయాలనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారనేసి కోరుకుంటున్నా. నాకు తెలిసినంతలో నేను చేస్తుంటాను. ఏవైనా తప్పులుంటే క్షమిస్తారనేసి కోరుకుంటున్నా. అది ప్రాపర్గా మనం రిపేర్ చేసినాక ఫైనల్ టచ్గా అది వర్క్ అయింది. ఓకే, ప్రాపర్గా అయితే బిగించడం జరిగింది. కస్టమర్కి